ఆ ఇద్దరు మాజీ మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? ఒకరు అధికారంలో ఉంటే మరొకరికి చుక్కలు తప్పవా? వారి మధ్య వారు ఎంత దూరం వెళ్ళనుంది? తన ప్రత్యర్థిని జైలుకు పంపించేంత వరకు నిద్రపోనని మరో మాజీ మంత్రి శపథం చేస్తున్నారా? అక్కడ తెరచాటున రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయా అంటే అవుననే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఇంతకు ఆ ఇద్దరు మాజీ మంత్రులు ఎవరు? వారి మధ్య అంత రాజకీయ వైరం ఎందుకు? ఒకరిపై ఒకరు నిప్పులు తిరిగే పరిస్థితి కారణాలేంటి? డీటెయిల్స్ ఈ స్టోరీలో. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండడం కామన్, కానీ ఎవరికి ఎవరూ శాశ్వత ప్రత్యర్థులుగా ఉండకపోవచ్చు. అయితే రాజకీయాలకు పురిటిగడ్డగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య వైరం వైల్డ్ ఫైర్గా మారింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వైసీపీ ఏర్పడ్డాక 2014-19 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు కాకాని. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా కాకానిపై విజయం సాధించి సత్తా చాటారు సోమిరెడ్డి. వీరిద్దరి మధ్య వైరం ఇవాల్టిది కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనుకున్న రోజు నుంచే వైరం మొదలైంది. ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి కార్యక్రమం చేపట్టినా, ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించినా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. నిద్ర లేస్తే ఆయనేం చేస్తున్నారో ఈయనేం చేస్తున్నారో ఆయన తెలుసుకుంటూనే ఉంటారట. 2014 ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లోనే కాకానిపై సోమిరెడ్డి అనేక విమర్శలు చేశారు. 2019 ఎన్నికల తర్వాత సోమిరెడ్డిపై కాకాని వరుస ఆరోపణలు చేస్తూ వచ్చారు. సూట్ కేస్ కంపెనీలు పెట్టారని, వాటిలో భారీ అవినీతి జరిగిందంటూ ఆస్తుల పత్రాలు బయటపెట్టారు. దీంతో అవన్నీ నకిలీ పత్రాలంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కాకానిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు ఉన్న బ్యాగ్ కూడా కోర్టు నుంచి మిస్ అవ్వడం విశేషం. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో సోమిరెడ్డిపై చేయని ఆరోపణ లేదు. వ్యక్తిగత దూషణలకు కూడా బహిరంగంగానే దిగారు. ఈ క్రమంలో సోమిరెడ్డి కాకానిని నేరుగా కానీ ఎదుర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో దొరికే వైట్ క్వార్ట్జ్కి దేశ విదేశాల్లో, ముఖ్యంగా చైనాలో భారీ డిమాండ్ ఉంది. ఈ వైట్ క్వార్ట్జ్ వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూర్తో పాటు సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరులో లభిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ వైట్ క్వార్ట్జ్ ని విచ్చలవిడిగా దోచేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో పొదలకూరు మండలం తాటిపర్తిలో మైనింగ్ అనుమతులు ముగిసినా యథేచ్ఛగా మైనింగ్ చేసి వైట్ క్వార్ట్జ్ తరలించేస్తున్నారని రుస్తుం మైన్స్ అనే ప్రాంతంలో సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష పేరుతో 3 రోజుల పాటు నిరసన చేపట్టారు. ఆ సమయంలో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏకంగా 3వ రోజు సాయంత్రం 80 మందికి పైగా హిజ్రాలు అక్కడికి వచ్చి గలాటా సృష్టించారు. ఆ నెపంతో సోమిరెడ్డిని అప్పట్లోనే పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లి హౌస్ అరెస్టు చేసేశారు. ఇక అక్కడి నుంచి సోమిరెడ్డి తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారట. ఇకపోతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకానిపై వరుస కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వాన్ని పదే పదే కాకాని విమర్శిస్తున్నారు. పోలీసుల్ని కించపరిచారని ఒకసారి, ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారని మరోసారి, ఇలా వివిధ కారణాలతో ఆయనపై 6 కేసులు నమోదు చేశారు. సర్వేపల్లి రిజర్వాయర్లో భారీగా గ్రావెల్ తరలిపోతోందని, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాలను ఫోర్జరీ చేశారని కాకానిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది. దీనిపై ప్రభుత్వం సిట్ను కూడా నియమించి విచారిస్తోంది. మరోవైపు రుస్తుం మైన్స్ పైన విచారణ జరిపిన మైన్స్ అధికారుల ఫిర్యాదుతో 10 మందిపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో A4 నిందితుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చారు. ఇద్దరు వైసీపీ నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ నెల 25వ తేదీన కాకానిని అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఆ పార్టీ శ్రేణులంతా ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయినట్టు సమాచారం. ఇక అప్పటి నుంచి పోలీసులు 3 సార్లు కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే ఈ 3 నోటీసులకు కాకాని స్పందించలేదు. ఇప్పటికే ఆయన పైన మొత్తం 10కి పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. వాటిలో కొన్ని కేసుల్లో క్వాష్ పిటిషన్, మైనింగ్ అక్రమ రవాణా కేసులో ముందస్తు బెయిల్కు కాకాని హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ నెల 9వ తేదీన ముందస్తు బెయిల్ని హైకోర్టు కొట్టివేసింది. క్వాష్ పిటిషన్ని 2 వారాలకు వాయిదా వేస్తూ తీర్పును ఇచ్చింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు పోలీసులు మాత్రం కాకానిని తీసుకొచ్చేందుకే రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. గోవర్ధన్ రెడ్డికి తామంతా మద్దతుగా ఉంటామంటూ వైసీపీకి చెందిన జిల్లా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు వరుస పెట్టి మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన హైదరాబాద్లో ఉన్నారని చెబుతున్నప్పటికీ తమ నేత న్యాయ పోరాటం చేస్తున్నారని, న్యాయమే గెలుస్తుందని వైసీపీ శ్రేణులు అంటున్నారు. అక్రమ మైనింగ్ రవాణా కేసుతో పాటు ఈ మైనింగ్ ప్రాంతంలో జిల్టన్ స్టిక్స్ పెట్టి పేలుడు జరిపారని, అడ్డుకున్న ఎస్సీ ఎస్టీలపై దుర్భాషలాడారంటూ కాకానిపై పొదలకూరు పిఎస్లో మరో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కాకాని చిన్నాల్లుడు గోపాలకృష్ణారెడ్డి, కాంట్రాక్టర్లు ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, చైతన్య అనే వ్యక్తులకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైసీపీలో యాక్టివ్గా ఉన్న ప్రధాన నేత కాకాని గోవర్ధన్ రెడ్డి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే బహిరంగంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ కొంత చతికిలబడిన జిల్లా పార్టీ బాధ్యతలను మరోసారి స్వీకరించిన కాకాని కార్యకర్తల్లో బలం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీలో మైన్స్ వ్యవహారాన్ని ప్రస్తావించిన సోమిరెడ్డి తనపై హిజ్రాలతో దాడి చేయించారని ఆరోపించారు. దీంతో కాకాని అరెస్టు తప్పదా అనే ఉత్కంఠ ప్రస్తుతం నెల్లూరులో కొనసాగుతోంది. అయితే సోమిరెడ్డి మాత్రం తన ప్రత్యర్థి కాకానిని జైలుకు పంపించి తీరుతానంటూ శపథం కాస్తున్నారని పొలిటికల్ టాక్. ఆయన అధికారంలో ఉంటే ఈయనకి, ఈయన అధికారంలో ఉంటే ఆయనకి పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయని నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ. మరి వీరిద్దరి మధ్య వైరం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి.